ఇప్పుడు లోకేష్ గారు కూడా గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తామని అన్నారు. దానిపై మీ అభిప్రాయం? అదంతా ట్రాష్. అంటే ఎవరు చేయలేరు, నిర్మూలించలేరా? చేయలేరు. మరి సభ బహిరంగంగా ఆయన చెప్పారు కదా, ఇట్లాగా 100 రోజుల్లో పూర్తి చేస్తాము, మేము ఖచ్చితంగా నిర్మూలిస్తామని. అంటే న్యూస్ వాళ్ళు ముందు మాట్లాడారు కదా. చేస్తామని ఎవరైనా చెప్తారు, చేస్తారా చెప్పు? చేయగలరా? ఇప్పుడు లోకేష్ గారు కూడా 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తానని చేస్తారు. ఖచ్చితంగా నిర్మూలన అనేది 100% చేస్తారు. అంత తేలిగ్గా నిర్మూలన అయ్యిద్ది అంటారా? చేస్తారమ్మా, చెయ్యాలనుకుంటే చేస్తారు. కట్టడి చేయాలనుకుంటే 100 రోజుల్లో చేస్తారమ్మా. 100 రోజులు అంటే కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అంతా కూటమిగా కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అది పూర్తి చేస్తారంటారా? అంటే నిర్మూలించడం జరిగిద్ది అంటారా? నిర్మూలించడం జరిగితే మాత్రం నలుగురిలో పేరుండిద్ది, లేకపోతే రెండోసారి గెలవడం కష్టం అవుతుంది. కూడా 100 రోజుల్లో గంజాయి అనేది నిర్మూలిస్తాను ఖచ్చితంగా. బ్రహ్మాండం, ఆయన తిరిగిలేదైనా ఆయన నెంబర్ 1 క్యాండిడేట్ ఆయన. ఇంకేంటి కూడా గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తాను అంటున్నారు. అది నిర్మూలించే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలియదండి, అడుగుంది పక్కన. అంటే ఆయన అన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా 100 రోజుల్లో పూర్తి చేస్తారంటారా? ఎటువంటి గంజాయి అది లేకుండా 100 రోజుల్లో పూర్తి చేయటం అంటే అది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అది అవన్ పని. ఇది డీలర్స్ వాళ్ళు బాగా ఉన్నారు. ఇది పెద్ద పెద్ద మాఫియా. ఇది అంటే మనీ, అంటే డబ్బుల పరంగానే ఏదైనా. ఇది గవర్నమెంట్కి ఒక రకంగా ఇది మామూలుగా ఇక్కడ పాడేరు అక్కడ దాకా వెళ్తే చాలు, అక్కడ పార్వతీపురం అక్కడికి వెళ్తే జస్ట్ ఊరికి ఇక్కడ బడ్డీ గుట్లు దొరికినట్టు దొరికేస్తుంది. అంటే నేను లారీ క్లీనర్గా చేశాను, అక్కడ కాంట్రాక్ట్లు కూడా చేశాను, చూసి అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ అది లీగల్, ఇదేమో వైజాగ్కి బార్డర్. ఆ వాతావరణానికి వాళ్ళ అంశంగా చుట్టుపక్కల చాలామంది కల్టివేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో కూడా వాళ్ళంతా వెళ్ళి వేస్తే ఆఫీసర్ల మీద వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి ఈ గంజాయి సాగు చేస్తున్నారని ఆ రాళ్ళు పెట్టి వాళ్ళు అప్పటికి ఒక 150-200 ఎకరాల దాకా ధ్వంసం చేశారు. ఆ తర్వాత వాళ్ళంతా ఒకటే అయిపోయి రాళ్ళు అవన్నీ వేస్తే ఎక్సైజ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి. అదే మీకు ఇది ఎంత చెప్తుందంటే ఒక ఉదాహరణ, 100 రోజుల్లో నిర్మూలించడం అనేది ఇది అంటే ఇది దీంట్లో చాలా కొంతమంది వేరే వేరేలు ఉన్నారు. రెగ్యులర్గా చేసేవాళ్ళు చేస్తారు, ఇంకా అలవాటు వాళ్ళు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే పని చేస్తారు. అది టాస్క్ ఫోర్స్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకుంటే అది ఇదే గవర్నమెంట్ వచ్చి అవకాశం ఉండటం లేకపోవడం కాదండి. ఇప్పుడు చికెన్ కొట్టేవాడు దగ్గరికి వెళ్తే ఆడు చికెన్ కొట్టేస్తాడు, అంతేగాని మంగళ సపోర్ట్ వెళ్తే చికెన్ కొట్టరా అంటే ఆడు కొట్టలేడు, ఆడు గడ్డం మాత్రమే గేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్లన్నీ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకటి తెలియదు, ఆయన ఇరిగేషన్ ఇంజనీర్ కాదుగా, ఒక రాజకీయ నాయకుడు అంతే, పొలిటీషియన్ అట్లా. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ గంజాయి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చంద్రబాబు నాయుడుకి ఎలా తెలుస్తే? ఇప్పుడు అక్కడెక్కడో జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన వారధి దగ్గర కింద ఎవరో పెళ్ళి అవుతుంటే పెళ్ళి కాబోయే అమ్మాయి తీసుకొని వెళ్ళాడు, అక్కడ ఎవరో చూసారు, అది జరిగింది. దానికి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు అడిగిన విషయం కూడా అటువంటిది, ఉదాహరణ చెప్పా. ఇప్పుడు మీరు మాట్లాడింది అంటే ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని, అలాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూర్చోబెట్టి ఇలా వాళ్ళ సూపీరియర్స్ కౌన్సిలింగ్ బ్రీఫ్ తీసుకుంటే వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ చంద్రబాబు నాయుడు కానీ నేను కానీ ఇంక వేరే ఎవరు కానీ చెప్పలేరు. అంటే ఇప్పుడు వాళ్ళని సంప్రదించకుండా ఈయన మాట అనేది ఇవ్వడం జరిగిందంటారా, లేకపోతే ఖచ్చితంగా చేస్తామని ఆయన ధైర్యంతో చెప్పారంటారా? ఎవరు? లోకేష్ గారు. అంటే చేయాలని తప్పన అందరికి ఉండేదండి. నేను చాలా చేయాలనుకుంటా, అన్నీ చేయలేనుగా. ఇప్పుడు గెలిచిన ఆనందం లేదో చెప్తారా అని అనుకుంటాం. అది మనం 100 రోజులు అయిన తర్వాత చూసి దాన్ని బట్టి ఆ ప్రతిపక్షం వాళ్ళు అప్పుడు తగులుకుంటారు. అప్పుడు తెలిసి దాన్ని ఏం మాట్లాడవసరం. అంటే ఇప్పుడు ఒక ఐటీ మంత్రి ఆ విధంగా గంజాయిని నిర్మూలిస్తానని చెప్పడం వల్ల దానివల్ల లాభం ఉండదంటారా? అప్పుడు ఐటీకి దానికి సంబంధం లేదండి. ఇదే ఇప్పుడు బిజినెస్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఉంది. ఇది సి కూడా కాదు, అసలు గవర్నమెంట్లో లెక్కలు లేనిది. బి గ్రేడ్ అంటే అది కొంచెం తక్కువ, మామూలుగా నడుస్తుంది, అది ఎవరు ఆపరు. ఇది అసలు ఎవరికి తెలియదు. నడుస్తూ ఉన్నాడంటే ఇప్పుడు కేలు కాలేజీల్లో వల్ల బాగా వచ్చింది. వాళ్ళు కార్లు వేసుకొని వచ్చేస్తుంటారు ఇక్కడ తాడేపల్లికి. నేను మా అమ్మగారిది గవర్నమెంట్ ఉద్యోగమే, నేను అక్కడ ఉండేవాడిని, నేను చూశాను అట్లా. ఇప్పుడైతే ఇక్కడ జగన్ సీఎం అయిన తర్వాత మాత్రం అక్కడ ఎవరు అమ్మట్లేదు. పోలీసులు పద్దాక వచ్చి తీసుకెళ్ళటం, లోపల పెట్టడం, వాళ్ళ మాట అనకపోతే వాళ్ళకి ఎలా చెప్పాలో ఆ రీతిలో చెప్తా వాళ్ళు అమ్మటం మానేసి. ఇప్పుడు లోకేష్ గారు గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తామన్నారు, మీ అభిప్రాయం? అయిపోయారు అంటే ఈ గంజాయి అంటే మరి వాళ్ళు పెద్దలు వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎమ్మటే కఠిన చెయ్యాలా.
మరి ఎవరు గంజమ్మ తెలదు కదా. ఇప్పుడు ఏంట్లో ఏమో తెలియదు, ఇంచుడు ఈసుడు పట్టుకోలేడు. అంటే 100 రోజులు నిర్మూలిస్తానంటున్నారు, అది జరిగే పని అంటారా? జరిగే పని అవుద్ది మరి. గట్టిగా పట్టుకోవాలి. నారా లోకేష్ గారు పట్టుకుంటాడు, దాన్ని బంధించాలి గంజాని. పిల్లలు చెడిపోతారు కదమ్మా తాగేసి. దానివల్ల మీరు అందరూ గట్టిగా పట్టుకొని ఉపరించి చేస్తారు. చేసే దమ్మలు ఉంది. ఈ నిన్నగా మొదలైంది కాబట్టి అన్ని ఊర్లు అన్ని ఏరియాలు గట్టిగా పట్టుకుని గంజా లేకుండా చేస్తారు. ఇది మాట వాస్తవం. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు అనేవి ఏర్పడుతున్నాయి, జగన్ గారు వెళ్తారంటారా? వెళ్తారంటే మరి వెళ్ళాలి. మరి ఆయనకి 11 సీట్లుగా అయ్యారు కాబట్టి వెళ్తే మంచిది. ఆయన ఏం చెప్తాడో వాళ్ళు కూడా ఆ మాట వింటే మరి వాళ్ళు వీళ్ళు సమాసం అయ్యి ఈ రాష్ట్రం అని చెప్తే వెళ్ళాలి. జగన్ వెళ్ళాలి, ప్రదర్శన వెళ్ళాలి. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మాకు గౌరవం. తిట్టుకొని బెడలతో కూడా కుదరదు. నీ ఏమన్నా నీ అక్కని తిట్టుకూడదు. అందరూ సమాసం అయ్యి ముందు మెయిన్ అంటే ఆ సమాసం ఏంటి, అసెంబ్లీ ఏంటి, ఒక దేవస్థానం టైపు. అక్కడ రాళ్ళతో కొట్టి బెడలు కొడుకుంటే పని అయిపోతే అంటే మన ఇంట్లో మన అన్న గౌరవం వల్ల, మన చెల్లి గౌరవం వల్ల, వాళ్ళ పెద్ద నాయకుడి గౌరవం వల్ల అలా గౌరవిస్తుంటే ఆ అసెంబ్లీ గట్టి తీర్మానంగా బాగుంటుంది. అదే నా అభిప్రాయం. గారు కూడా 100 రోజుల్లో గంజాయి అనేది నిర్మూలిస్తానన్నారు. కంపల్సరీ చేయవలసిన బాధ్యత ఉందండి. ఇంట్లో కొడుకు చెప్పిన మాట వినకుండా బైరాగిలో తిరుగుతున్నాడు అనుకోండి, వాడిని కట్టిదిట్టం చేసో కొట్టో తిట్టో అయ్యో బాబో బడికి వెళ్ళరా చదువుకోరా అని చెప్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్లు డెకాయిట్గాల్ని గంజాయిగాల్ని వీళ్ళందరినీ తరిమి లోపల వేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం పేదవాడు మంచివాడు తిరుగుతానికి అలా ఇది లేదు. వాళ్ళు బయట విచ్చలవిడిగా బ్లేడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళు ఎలా కష్టపడినట్టు తిరుగుతాడండి. వీడు పని చేసుకుని 1000 రూపాయలు తీసుకొని బార్ కాడికి వెళ్ళి ఒక 200 రూపాయలు తీద్దాం, 200-500 తీస్తే వాళ్ళు బ్లేడ్తో కోసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడ రక్షణ ఉంటుంది వాళ్ళకి? ఇలాంటి వాళ్ళందరూ సమాజంలో ఉంచకూడదు. వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. వీళ్ళందరినీ దేశానికి భారం కలిగిన వాళ్ళందరినీ అక్కడ పెట్టండి, మిగతా వాళ్ళందరూ ఇక్కడ పెట్టండి. రాష్ట్రం సభ్యంగా ఉంటుంది. 100 రోజుల్లో గంజాయి అనేది అసలు లేకుండా చేస్తానని చెప్పారు, అది పూర్తి చేస్తారంటారా? ఏది చేయలేదుగా. గంజాయిలు తాగుతారున్నారు, తింటారున్నారు, తిరుగుతానున్నారు. గంజాయి ఎక్కడ మాఫీ అయింది అంటే మొన్న ప్రెస్ పెట్టి ఇట్లా గంజాయి అనేది నిర్మూలిస్తాను 100 రోజుల్లో అని చెప్పారు. మళ్ళీ ఏం చేస్తారు? 5 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఈ పిల్లలు ముందు వయసు పిల్లలు పాడైపోతున్నారు. ముందు ముసలాడు ముతకలు తాగుతలేదు, అది వయసు పిల్లలు తాగుతున్నారు గంజాయి. తాగి పోటాడుకుంటాం, మళ్ళీ ఏమో చేసుకుంటాం, కొట్టుకుంటాం, అట్లాంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు మధ్య కూడా గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తాను అంటున్నారు, అది నిర్మూలించే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలియదండి అడుగుంది పక్కన. అంటే ఆయన అన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా 100 రోజుల్లో పూర్తి చేస్తారంటారా ఎటువంటి గంజాయి అది లేకుండా? 100 రోజుల్లో పూర్తి చేయటం అంటే అది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అది అవని పని. ఇది డీలర్స్ వాళ్ళు బాగా ఉన్నారు. ఇది పెద్ద మాఫియా. ఇది అంటే మనీ అంటే డబ్బుల పరంగానే ఏదైనా ఇది గవర్నమెంట్కి ఒక రకంగా ఇది మామూలుగా ఇక్కడ పాడేరు అక్కడ దాకా వెళ్తే చాలు. అక్కడ పార్వతీపురం అక్కడికి వెళ్తే జస్ట్ ఊరిని ఇక్కడ బడ్డీ గుట్లు దొరికినట్టు దొరికేస్తుంది. అంటే నేను లారీ క్లీనర్గా చేశాను, అక్కడ కాంట్రాక్ట్లు కూడా చేశాను. చూసి అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ అది లీగల్, ఇదేమో వైజాగ్కి బార్డర్. ఆ వాతావరణానికి వాళ్ళ అంశంగా చుట్టుపక్కల చాలామంది కల్టివేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో కూడా వాళ్ళంతా వెళ్ళి వేస్తే ఆఫీసర్ల మీద వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి ఈ గంజాయి సాగు చేస్తున్నారని ఆ రాళ్ళు పెట్టి చాలా అప్పటికి ఒక 150-200 ఎకరాల దాకా ధ్వంసం చేశారు. ఆ తర్వాత వాళ్ళంతా ఒకటే అయిపోయి రాళ్ళు అవన్నీ వేస్తే ఎక్సైజ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి. అదే మీకు ఇది ఎందుకు చెప్తుందంటే ఒక ఉదాహరణ 100 రోజుల్లో నిర్మూలించడం అనేది ఇది అంటే ఇది దీంట్లో చాలా కొంతమంది వేరే ఉన్నారు. రెగ్యులర్గా చేసేవాళ్ళు చేస్తారు, ఇంకా అలవాటు వాళ్ళు లోపలికి వెళ్ళడం బయటికి రావడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే పని చేస్తారు.